ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమ స్వరూపులరా, అందరికీ నమస్కారం. ఇప్పుడే ఒక వీడియో చూశాను. రోజులు బాగోలేవు కాబట్టి పేర్లు ఎత్తి మాట్లాడడం మానుకుందాం. ఆ వీడియో చేసింది బాబా గారిని గత కొంతకాలంగా మొదట చాలా దురుసుగా, భయంకరంగా విమర్శిస్తూ వచ్చిన వ్యక్తి తర్వాత కొంత అప్పుడప్పుడు మార్చుకున్నట్టు కనిపించిన మళ్ళీ ఒక్కోసారి అదే దూకుడు, అదే పద్ధతి. ఆ వ్యక్తి ఇప్పుడు సాయిబాబా గారి తరపున మాట్లాడడం లేదా పోట్లాడడం, ఈ రెండూ చేస్తున్నటువంటి బాబా గారి భక్తుడైనటువంటి ఒక స్వామీజీ. వారు ఇప్పుడు బాబా గారి తరపున మాట్లాడుతూ ఈ శంకర పీఠాలు ఏం చేశాయి సమాజానికి, ఆ పీఠాధిపతులు ఏం చేశారు, దూరం దూరం అనడం తప్ప వాళ్ళు ఏ రోజు సమాజాన్ని దగ్గరగా తీసుకున్నారు లేదా వారు సమాజంలోకి వచ్చారు, దైవం గురించి కానీ లేదా సంప్రదాయాల గురించి కానీ వేదాల గురించి కానీ శాస్త్రాల గురించి కానీ ఏ రోజైనా వారు ప్రజలకి తెలియచెప్పే ప్రయత్నం చేశారా? ఈ మాట ఆ స్వామీజీనే కాదు, మధ్యాహ్నం ఒక వీడియోలో వెంకట చాగంటి గారు కూడా ప్రస్తావించడం జరిగింది. అంటే వారు ఈ స్వామీజీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ, ఈ స్వామీజీ ఇన్ని రకాలుగా వేదాల్లో 60,000 తప్పులు ఉన్నాయని చెప్పినా, రామాయణంలో 70% కల్పితమని చెప్పినా, శ్రీరాముడికి ఏ మహిమ లేదు అని చెప్పినా, ఇలా రకరకాలుగా సనాతన ధర్మానికి వైదిక సంప్రదాయాలకు విరుద్ధంగా చెబుతున్నా కానీ ఈ పీఠాధిపతులు ఏమీ మాట్లాడరు, పీఠం వేసుకొని కూర్చుంటారు కదలకుండా అని వెంకట చాగంటి గారు కూడా ప్రస్తావించడం జరిగింది. ఇది జనబాహుల్యంలో అనాదిగా సామాన్య ప్రజల్లోనూ, మధ్యతరగతి ప్రజల్లోనూ, ఉన్నత వర్గాల్లోనూ దాదాపు 99% భావించేదే. ఈ పీఠాల వాళ్ళు వాళ్ళని గౌరవించే చోటుకే వెళ్తారు, కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలకి అటెండ్ అవుతారు, ప్రజలకు అందుబాటులో ఉండరు, ఈ సమాజంలో ఏం జరుగుతున్నా వారేం పట్టించుకోరు, స్పందించరు, వారి పీఠం వ్యవహారాలు మాత్రమే వాళ్ళు చూసుకుంటారు, పీఠాలకే పరిమితం అవుతారు. కనుకనే ఈ సమాజాన్ని నడిపించడానికి చాలామంది గురువుల రూపంలో వచ్చారు, భక్తుల రూపంలో వచ్చారు, వారే భారతీయ సమాజంలో ఎక్కువ మందిని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించారు అని కూడా చెప్తూ ఉంటారు. అదే సమయంలో కొంతమంది కపట గురువులు, వేషధారులు, మోసగారులు అందరూ వచ్చేసారు. ఎందుకు ఇలా జరుగుతుందయ్యా అంటే, పట్టించుకోవలసిన వాళ్ళు పట్టించుకోలేదు, శాస్త్రాలని అనుసరించి సమాజాన్ని నడిపించవలసిన వారు ఆ శాస్త్రాలని కింది స్థాయి వరకు తీసుకెళ్లే ప్రయత్నం బలంగా చేయలేదు. కనుక కొందరు నిజమైన వ్యక్తులు వచ్చారు, కొందరు వేషధారులు వచ్చారు, వీళ్ళందరూ కలిసి సమాజాన్ని అస్తవ్యస్తం చేశారు. సమాజం మన సనాతన ధర్మానికి చాలా దూరం వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోతున్నా కానీ పీఠాల వాళ్ళు ఏమీ పట్టించుకోలేదు అనే ఒక విమర్శ ఎప్పుడూ ఉంది. సరే, పీఠాలను ప్రేమించే వాళ్ళు, ఆ పీఠం సంప్రదాయాలు తెలిసిన వాళ్ళు, ఆ పీఠాల విలువ తెలిసినటువంటి వాళ్ళు, లేదా శాస్త్రాలు కొంత ఇష్టపడే వాళ్ళు, కొంత శాస్త్రాలు తెలిసిన వాళ్ళు, ప్రేమించేవాళ్ళు, వీళ్ళు చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటారు. వాళ్ళు ఆ పీఠాలకు వాటికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంటారు. సపోర్ట్ చేసినా చేయకపోయినా సత్యం అనేది సత్యంగానే ఉంటుంది. అదేమిటయ్యా అంటే, పీఠాలు గొప్పవే, ఆ పీఠంలో ఉన్న ఆచారాలు, సంప్రదాయాలు, నియమాలు గొప్పవే. అందులో ఉన్న వ్యక్తులు కూడా చాలా నియమనిష్టలతో
చాలా సంప్రదాయబద్ధంగా జీవిస్తూ సాధనలు సలుపుతూ అలాగే వేదాధ్యయనం చేస్తూ వైదికంగా జీవిస్తూ చాలా పవిత్రంగా జీవిస్తున్న మాట కూడా నిజమే. కానీ వాటి ద్వారా సమాజానికి అందవలసినటువంటి మెసేజ్ అనొచ్చు లేదా విలువలు అనొచ్చు, అవి అందనప్పుడు పీఠాలకు ప్రజలకు ఆ యొక్క బంధం అనేది ఏర్పడకపోతే ఆ పీఠాలు ఎంత గొప్ప అయినా సరే వాటి ద్వారా ఎటువంటి ప్రయోజనం పొందని సమాజం వాటిని ఎలా ప్రేమిస్తారు, ఎలా గౌరవిస్తారు, వాటికి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఎలా అడ్డుగా నిలబడతారు. కనుక ఇది కూడా మనం తెలుసుకోవాలి. కనుక ఆ స్వామీజీ గారు బాబా గారికి సపోర్టుగా మాట్లాడుతూ సాయి భక్తుల ఇళ్లలో నుంచి ఆ పీఠాధిపతులకు సంబంధించినవి కావచ్చు లేదా ఇంకా శంకరాచార్యుల గారికి సంబంధించిన కానీ ఏ ఫోటోలు విగ్రహాలు లేకుండా తీసి పడేసేయండి, బాబాగారి ఫోటో సిద్ధగురువు ఫోటో ఈ రెండు మాత్రం ఉంచుకోండి అని చెప్పాడు. సరే, ఆయన సిద్ధగురువు అనేది ఆయనని సిద్ధగురువుగా అంగీకరించిన వాళ్ళకు చెప్పిన మాట. వాళ్ళు పెట్టుకుంటారు, సాయి భక్తులు పెట్టుకుంటారా పెట్టుకోరా అనేది సాయి భక్తుల నిర్ణయం. అది నాకు తెలిసి వారు చెప్పింది సత్యం. నాకు తెలిసి వారు చెప్పింది వారి శిష్యులకి, వారిని విశ్వసించి వారిని అనుసరించే శిష్యులకు చెప్పి ఉంటారు. సాయి భక్తులందరికీ చెప్పే అవకాశం ఉండదు. అది అలాగే ఈ పీఠాల ద్వారా సమాజానికి ఏం వనగూడింది, వాళ్ళు సమాజానికి ఏం చేశారు, సాధారణ ప్రజలకి వారు ఏమి నేర్పించారు అనే ప్రశ్న కూడా సహేతుకమైన ప్రశ్న. అక్కడికి వచ్చేసరికి పాపం పీఠాలను అమితంగా ప్రేమించేవాళ్ళు, ఆ పీఠాధిపతులు లేదా ఆ స్వామీజీలని అమితంగా ప్రేమించేవాళ్ళు, మన బాబాగారిని విమర్శించేవాళ్ళు చాలా బాధపడిపోతూ అసలు ఆ స్వామీజీ లెక్క ఎంత, పత్రం ఎంత, ఆయనెవరు పీఠాధిపతులను విమర్శించడానికి అని బాధపడుతూ దానికి వీడియోలు చేస్తూ ఉన్నారు. నేనేమంటున్నానంటే ఆ స్వామీజీ కూడా అంతో ఇంతో ఒక ఆశ్రమం ఉంది, ఒక పీఠం పెట్టుకున్నాడు, కొన్ని వేల మంది ఆయన్ని అనుసరిస్తున్నారు. అది ఏమిటి, దాంట్లో ఉన్నటువంటి సత్యం ఏంటి, గొప్పతనం ఏంటి పక్కన పెట్టండి. బట్ ఆయనకి ఒక ఆశ్రమం ఉంది, పీఠం ఉంది, దానికి విశ్వసించే కొంతమంది భక్తులు ఉన్నారు. తనకు తానుగా సిద్ధగురువు అనుకొని చెప్పుకొని ఉండవచ్చు, పీఠాధిపతిగా చెప్పుకొని ఉండవచ్చు, లేదా ఈ మధ్య జగద్గురువుగా కూడా చెప్పుకొని ఉండవచ్చు. ఎంతో కొంత వారికి ఆధ్యాత్మికంగా మన ఆంధ్రప్రదేశ్లో ఒక స్థానం ఉంది. వారు శంకరపీఠంని విమర్శిస్తే, శంకరాచార్యులు గారిని విమర్శిస్తే చాలా బాధపడిపోయి అటువంటి వ్యక్తి మా శంకరాచార్యని లేదంటే మా పీఠాలను విమర్శిస్తాడా అని ఆయన అర్హతను క్వశ్చన్ చేస్తున్నారే. కోట్ల మంది భగవంతుడిగా ఆరాధించి, సద్గురువుగా ఆరాధించి 100 సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్నటువంటి ఒక మహనీయుణ్ణి, కొంతమంది అవతార పురుషుడిగా భావించే వారిని, కోట్ల మంది జీవితాలలో వెలుతురు నింపినటువంటి వారిని, దాంట్లో ప్రధానమంత్రి గారు ఉండవచ్చు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు ఉండవచ్చు, నోరి దత్తాత్రేయ స్వామి గారు లాంటి ఒక గొప్ప డాక్టర్ ఉండవచ్చు, ఎంతోమంది డాక్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఇంజనీర్లు, మేధావులు, మీకు తెలిసిన ప్రవచకులు, పండితులు, మీకు తెలుసు, తెలియందేం కాదు. కానీ బాబాగారిని మహనీయుడు, గొప్పవాడు, దత్తాత్రేయ స్వామి అవతారం అని అన్న వాళ్ళందరినీ వాళ్ళ అర్హత ఏమిటి, వాళ్ళ గొప్పతనం ఏంటి, వాళ్ళు ఏమైనా వ్యాసుడా, వాళ్ళు ఏమైనా శంకరాచార్యులా అని చెప్పేసి ఆ గొప్ప వాళ్ళని కూడా ఎందుకు పనికిరాని వాళ్ళలాగా మాట్లాడుతూ ఉంటారు.
ఎందుకంటే మీ నోటికి అర్థం లేదు కాబట్టి మీరేమైనా అనొచ్చు. ఎందుకంటే ఈ యొక్క భారతదేశంలో బాబాగారిని విమర్శించడానికి యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నటువంటి మీరు ఏమైనా అనొచ్చు. మీకు మాత్రమే రాజ్యాంగం అధికారం ఇచ్చింది. మీకు మాత్రమే ఇతరుల వాటిని ఏమంటారు, ఇతరుల ఇతరుల అభిప్రాయాల్ని అవమానించటం, అవహేళన చేయటం, మనకేదో పదం ఉంటుంది రావట్లా, మీకు మాత్రమే అధికారం ఉంది. మీరు కోట్ల మంది ఆరాధించే దైవాన్ని, గురువుని ఏమైనా అనొచ్చు. సాయిబు అని చెప్పి తీసిపడేయచ్చు, వారి మందిరాలని దర్గాలు అని చెప్పి కొట్టిపడేయచ్చు, అవమానించవచ్చు. వారిని పూజించే వారిని అందరినీ హిందూ మతస్థులు కాదు, వాళ్ళు సాయిబు మతస్థులు అని ఒక కొత్త మతస్థులుగా అవహేళన చేసి అవమానిస్తూ వారి మీద మీరు వీడియోలు చేయొచ్చు. వారికి ఏ బాధ కలగకూడదు. వారి తల్లిని, వారి తండ్రిని, వారి గురువుని మీరు అవమానిస్తూ ఉంటే, మీ ఇష్టారాజ్యంగా మాట్లాడుతుంటే వాళ్ళు చూస్తూ ఊరుకోవాలి, వాళ్ళు ఆనందించాలి, వాళ్ళు ఏమీ అనకూడదు. కానీ మీరు గౌరవించే పీఠాలని, మీరు గౌరవించే ఆచార్యుల్ని, మీరు అభిమానించే శాస్త్రాలని వాళ్ళు అంటే మాత్రం చాలా చాలా బాధ కలుగుతుంది కదా. ఇక్కడే మనం ఆలోచించుకోవాలి. మనం అభిమానించే, మనం గౌరవించే, మనం ఆరాధించే మన స్వామీజీలని, మన పీఠాలని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే, అవహేళన చేస్తే బాధ కలుగుతుంది కదా. అలాగే కోట్ల మంది కొన్ని దశాబ్దాలుగా దైవంగా, గురువుగా ఆరాధిస్తూ ఆ మార్గంలో ప్రయాణం చేస్తూ సమాజానికి సేవ చేస్తూ సనాతన ధర్మాన్ని కూడా విడిచిపెట్టకుండా పట్టుకొని ఆచరిస్తూ సనాతన దైవాలను కూడా ఆ గురువుతో పాటుగా ఆరాధిస్తూ ఏ రోజు కూడా సనాతన దైవాలని తక్కువ చేసి మాట్లాడకుండా, సనాతన దైవాలని విడిచిపెట్టకుండా ఆరాధన చేస్తూ ఉంటే కొంతమంది ఒకరు ఇద్దరు ఉండవచ్చు, అది వారి వ్యక్తిగత అభిప్రాయం. రామాయణాన్ని విమర్శించినా, రాముని విమర్శించినా, వేదాలను విమర్శించినా, లేదా శంకరాచార్యులు లాంటి మహాత్మావుల్ని విమర్శించినా అది వారి వ్యక్తిగత అభిప్రాయం. అది సాయి భక్త సమాజం అభిప్రాయం కాదది. కోటాను కోట్ల మంది ఉన్న సాయి భక్తుల అభిప్రాయం కాదది. కోటాను కోట్ల మంది సాయి భక్తులు సనాతన ధర్మంలో బాబాగారి మందిరంలో సకల దేవతలను ఏర్పాటు చేసుకొని, మేము బాబా భక్తులం మాత్రమే కాదు, సనాతన దైవాలను అందరినీ ఆరాధించే భక్తులమని బాబాగారికి మాత్రమే గుడి కట్టుకోకుండా, బాబాగారితో పాటు కూడా విఘ్నేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, దత్తాత్రేయ స్వామి, శివుడు, వెంకటేశ్వరుడు, ఇలా సకల దేవతల్ని బాబాగారితో పెట్టుకొని ఆరాధన చేస్తూ ఉంటే అవి మీకు కనపడ్డా మళ్ళీ దాన్ని వక్రీకరించి సాయిబాబా గారి మందిరంలో మా దేవతలు ఎందుకు పూజిస్తారు, దేవతలను తీసేయండి, బాబాగారిని ఒక్కరినే పూజిస్తారు అంటే ఏమంటారు, చూసారా బాబాగారు ఒక్కరినే పూజిస్తారంట, అందరినీ తీసేస్తారంట, అందుకే వీరిని సాయిబు మతం అన్నాము అంటారు. సాయిబాబా గారితో పాటు సనాతన దైవాలను ఏర్పాటు చేసుకొని పూజ చేస్తే ఏమంటారు, మీరు ఆయనతో పాటు మా దేవతలను ఎలా పూజిస్తారు అంటారు. ఇది వితండవాదం కాదా, ద్వంద్వ నీతి కాదా? కాబట్టి సోదరులకు నేను చెప్పేది ఏమిటంటే, తిట్టకురా తిట్టబడేవు, కొట్టకురా కొట్టబడదువు, అవమానించకరా అవమానించబడతావు. ఇది కర్మ సిద్ధాంతం. మీరు మీ ఇష్టారాజ్యంగా బాబాని దూషిస్తూ, సచ్చరిత్రను వక్రీకరిస్తూ, ఇప్పటికీ ఇంకా కొంతమంది కొద్దిగా మారారు, ఇప్పటికీ కొంతమంది అదే పద్ధతుల్లో ఉంటూ ఏదో సమాజాన్ని మొత్తం మార్చిపడేస్తాం, సాయిబాబా గారి భక్తులు అందరినీ మన దెబ్బకు భయపడిపోయి వాళ్ళు వేరే మతం పెట్టేసుకుంటారు, గుళ్ళన్నీ మూతేసుకుంటారు,
అని పగటి కళలు కంటూనే ఉన్నారు. పగటి కళలు కంటూనే ఉన్నారు. నిన్ననే ఒక వీడియో చూసా. పాపం ఆ మహానుభావుడు బాబా మందిరాల్లో పనిచేసే పూజారులందరికీ కూడా బతుకు తెరిగిపోతుంది, పోతే పోయింది, మన ధర్మానికి నష్టం కలిగించే వాళ్ళు ఏమైతే మనకెందుకు, వాళ్ళు కూడా మతం మారమను, వాళ్ళు దర్గాలో పనిచేయమను, మసీదులో మతం, అంతా మీ ఇష్టమే. ఈ దేశానికి ఒక రాజ్యాంగం లేదు, ఒక రాష్ట్రపతి లేడు, ఒక ప్రధానమంత్రి లేడు, ముఖ్యమంత్రులు ఎవరు, మీరే ముఖ్యమంత్రులు, మీరే రాష్ట్రపతులు, మీరే ప్రధానమంత్రులు, మీరే మతాధిపతులు, పీఠాధిపతులు. ఎవరు ఏ మతంలో ఉండాలి, ఎవరు ఏ మతంలో ఉండాలి, ఎవరు ఏ దేవతలను ఆరాధించాలి, ఎవరు, ఇవన్నీ మీరే నిర్ణయం చేసేస్తారు. కలలు కంటూ కూర్చోండి. ఒక్క స్వామీజీ చేస్తున్నటువంటి విమర్శలకు ఏమి చేయలేక, సమాధానం చెప్పలేక ఉండే మీరు ఆ స్వామీజీ చేసే ప్రశ్నలకు, ఆయన వేస్తున్న ప్రశ్నలకు, ఆయన మాట్లాడుతున్న వాటికి సమాధానం చెప్పలేక వీడియోలు మాత్రమే చేసుకుంటూ ఉండే మీరు కోట్ల మంది సాయి భక్తుల్ని మతం మార్చేస్తారా? మీ వల్ల అవుతుందా? వేల మంది సాయి మందిరాలని మీరు మూపించేస్తారా? మీ వల్ల అవుతుందా? ఆయన ఒక్కడికి సమాధానం చెప్పండి. ఆయన ఒక్కడికి సమాధానం చెప్పండి, వీడియోలో కాదు. ఆయన అలా మాట్లాడకుండా చేయండి మీ చేతనైతే. అవుతుందా మీ చేతన? దాన్ని బట్టి అర్థమవుతుంది ఈ దేశంలో ఎవరిని ఏమీ చేయలేరు. ఆధ్యాత్మికంగా మత ప్రాతిపదికన ఎవరిని ఏం చేయలేరు. భగవదారాధన అనేది రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ. ఎవరిని ఎలా అయినా ఆరాధన చేసుకోవచ్చు. అలాగే వేదం ప్రకారమే మీరు నడవాలి. వేదం ప్రకారం నడవకపోతే మిమ్మల్ని హిందూ మతం నుంచి తీసేస్తాం. వేదంలో చెప్పినట్టే గుళ్ళు నడవాలి, వేదంలో చెప్పినట్టే మందిరాలు నిర్మించబడాలి, లేకపోతే ఆ మందిరాలను ఒప్పుకోం. ఇవన్నీ మాటలు చెప్పడానికి బాగానే ఉంటాయి. బాబాగారి మందిరాలే కాదు, ఎన్నో చోట్ల ఎన్నో వేల లక్షల మందిరాలు కట్టారు. దాంట్లో ఎన్ని మందిరాలు శాస్త్రోక్తంగా కట్టారు, వైదిక సంప్రదాయంలో కట్టారు? ఎన్ని మందిరాల్లో వైదిక సంప్రదాయాన్ని అనుసరించి అర్చనలు జరుగుతున్నాయి? ఎంతమంది సనాతన ధర్మంలో ఉన్నవాళ్ళు సనాతన ధర్మ ఆచారాలను ఆచరిస్తున్నారు, సంప్రదాయాలను ఆచరిస్తున్నారు? ఉందే? ఊరికి సనాతన ధర్మం నోటితో అంటే సనాతన ధర్మం అయిపోతుందా? నూటికి ఒక్కడున్నాడా సనాతన ధర్మాన్ని పాటించేవాళ్ళు? ఆ పీఠాల్లో మఠాల్లో ఉండే స్వామీజీలు తప్ప సాధారణ గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు నూటికి ఒక్కరున్నారా సనాతన ధర్మాన్ని ఆచరించేవాళ్ళు? అసలు వైదిక సంప్రదాయంలో మందిరాలే లేవని పొద్దున ఒక మహానుభావుడు చెప్తే విన్నాను. మందిర సంప్రదాయమే లేదు, ఆలయ సంప్రదాయమే లేదు, అగ్ని ఆరాధన మాత్రమే ఉంది వైదిక సంప్రదాయంలో, వేదాల్లో. పేరు మాత్రం సనాతన ధర్మం. సరే, ఏదైనా ఒకటి, ఆ పిల్లవాడు తను ఇష్టపడే, తను ఆరాధించే, తను అభిమానించే పీఠాల మీద, ఆ పీఠాల్లో ఉండేటువంటి పీఠాధిపతుల మీద, శాస్త్రాల మీద, ఆదిశంకరుల మీద అతనికి ఉన్నటువంటి భక్తి, శ్రద్ధ, ప్రేమ, అభిమానం శ్లాఘనీయం, మెచ్చుకోదగింది. భారతీయులందరికీ అలా ఉండాలి. అలాగే ఎదుటి వాళ్ళ సంబంధించిన వాళ్ళ గురువుల విషయంలో, వాళ్ళ తల్లిదండ్రుల విషయంలో, వాళ్ళ సంప్రదాయాల విషయంలో, వాటి విషయంలో అలాగే గౌరవం ఉండాలి. ఒకవేళ తప్పుగా ఏమన్నా ఉంటే వాటిని గౌరవప్రదంగా వ్యక్తం చేయాలి. వాళ్ళ గురువుల గురించి సంబోధించినప్పుడు గౌరవంగా సంబోధించాలి. మతం పెట్టి పిలుస్తారా? ఏది పిలవండి, ఎస్సీ క్యాస్ట్ని, ఎస్టీ క్యాస్ట్ వాళ్ళని కులం పెట్టి పిలవండి మీకు ధైర్యం ఉంటే. వాళ్ళు ఆ కులానికి సంబంధించిన వాళ్ళే కదా, ఆ కులం పేరు పెట్టి పిలవండి. తీసుకెళ్ళి జైల్లో దోస్తారు. ఎందుకని? కులం పేరు పెట్టి, మతం పేరు పెట్టి ఎవరిని సంబోధించకూడదు. వాళ్ళకు ఒక పేరు ఉంది కదా, బాబా గారికి ఒక పేరు ఉంది కదా, సాయిబాబా. సాయిబాబానండి, సాయిబు అంటారా?
కర్మ రిటర్న్ అంటారు కదా, అది ఇప్పుడు మీకు వస్తుంది. సాయిబాబా గారి మీద, వారి సచరిత్ర మీద మీరు చేసిన వక్ర భాషలన్నిటికీ సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుంది. ఇప్పుడు ఆ స్వామీజీ ఒక్కడే మాట్లాడుతున్నాడు, ఆ స్వామికి సంబంధించినటువంటి శిష్యులు మాట్లాడుతున్నారు. కొంతమంది మాట్లాడితేనే ఎలా ఉంటుందో పరిస్థితి మీకు అర్థమైంది. కోట్ల మంది సాయి భక్తులు ఎవరు మాట్లాడట్లా, వాళ్ళందరూ కూడా మాట్లాడితే ఏమవుతుంది, వాళ్ళందరూ కూడా బయటకు వస్తే ఏమవుతుంది? ఆ పరిస్థితి రాకుండానే జాగ్రత్త పడాలి. అలాగే నేను వాళ్ళు మాట్లాడిన మాటలను సమర్థించట్లేదు. ఎవరైనా సరే రాజ్యాంగాన్ని అనుసరించి ఒకరి యొక్క ఆరాధన పద్ధతుల్లో తల దూర్చకూడదు. నీకు నచ్చకపోతే నమస్కారం పెట్టి నీ మార్గంలో నువ్వు వెళ్ళిపో. నీ మార్గానికి అది ఏమైనా విఘాతం కలిగిస్తే దాన్ని చట్టం ద్వారా కానీ, లేదా పెద్ద మనుషుల ద్వారా కానీ, లేదా సంస్కారయుతంగా కానీ ఈ 3 పద్ధతుల్లో పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఎవరిష్టం వచ్చినట్టుగా వీడియోలు చేసేసి వారి మనోభావాల్ని దెబ్బ కొడుతూ, కించపరుస్తూ ఈ 4-5 నెలల్లో కోట్ల మంది సాయి భక్తులను తీవ్రమైన మనోవేదనకు గురి చేశారు. ఉన్నవి 2-3 పొరపాట్లు, మందిరాల్లో వారికి నచ్చనివి 2-3 జరుగుతున్నాయన్నారు. ఆ 2-3 విషయాల్ని చక్కగా పెద్ద మనుషులతోటి మాట్లాడించి ఉంటే చాలా సునాయాసంగా సర్దుబాటు చేసుకొని అయిపోయేదాన్ని. అది కాదు కదా, ఆ 2-3 తప్పులు సర్దడం కాదు కదా మీ టార్గెట్. బాబాగారి మందిరాలన్నీ మూతపడిపోవాలి, ఎవరు సాయిబాబా భక్తులుగా ఉండకూడదు, భవిష్యత్తులో ఎవరు ఉండకూడదు, ఇప్పుడున్న వాళ్ళు వదిలేసి వెళ్ళిపోవాలి. ఇదే టార్గెట్. ఇలాంటి టార్గెట్ పెట్టుకొని ఉన్నారు కాబట్టి అంత ఇష్టారాజ్యంగా మాట్లాడారు. రైట్, మీ టైం సాగినంత వరకు సాగింది. ఇప్పుడు సాయిబాబా గారి తరపున మాట్లాడే వాళ్ళు మాట్లాడుతున్నారు. రేపు ఇంకా ఎంతమంది వస్తారో, ఇంకా ఎంతమంది ఎలా మాట్లాడతారో బాగుంటుందా? పద్ధతేనా ఇది? హిందూ సమాజానికి మేలు చేస్తుందా ఈ విధానం? శంకరాచార్యులు స్థాపించిన పీఠాధిపతుల్ని, శంకరాచార్యుల వారిని ఇలా రోడ్డు మీదకి తీసుకొచ్చి అందరి చేత వారిని దూషింపచేస్తూ ఉంటే బాగుందా? ఆనందంగా ఉందా? ఇదేనా మనం వారికి ఇచ్చే గౌరవం? దేనివల్ల వచ్చింది అది? మనం ఎలా పడితే అలా మాట్లాడి వారిని బాధ పెట్టడం వలన వారు ఆ బాధలో నుంచి తిరిగి ఎలా పడితే అలా మీరు అభిమానించే, మీరు ఆరాధించే, మీరు గౌరవించే వాటిని టార్గెట్ చేస్తూ మాట్లాడితే ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు ప్రత్యక్షంగా అనుభవం అయి ఉంటుంది. ఇది మంచిది కాదు కదా. మాట్లాడమే ఉందండి, పెద్ద విషయమా? మీరు బాబా గారిని ఎన్నో రకాలుగా వక్రీకరించి అవహేళన చేస్తూ చాలా చీప్గా కామెంట్లు చేస్తూ ఉంటే మీకు చాలా ఆనందంగా ఉంది. మీకు మద్దతు ఇచ్చే వాళ్ళకి ఇంకా బ్రహ్మానందంగా ఉంది. కానీ అవతల కోట్ల మంది సాయి భక్తుల గుండెలు పిండినాయి. ఇప్పుడు స్వామీజీకి సంబంధించిన వాళ్ళు స్వామీజీ మాట్లాడుతూ ఉంటే మీ వైపున చాలామంది వచ్చి బాధపడుతూ వీడియోలు చేస్తున్నారు. కానీ మీరు బాబా మీద అటువంటి వీడియోలు చేసినప్పుడు అది తప్పు నాయన అని ఎవరు చెప్పలేదు. బాబాగారు మీకు నచ్చకపోతే వదిలేయండి. బాబాగారిని గురువుగా భావించుకుంటారు, దైవంగా భావించుకుంటారు, ఇది వారిష్టం. గుళ్ళల్లో జరిగేవి కొన్ని ఏవైనా తేడాలు ఉంటే అవి మనం నెమ్మదిగా సామరస్యంగా చెప్పి సర్ది చేసుకోవాలి. ఎందుకంటే అందరం హిందువులమే కదా. ఇప్పటికే హిందూ మతంలో చాలామంది ఇతర మతాలకు వెళ్ళిపోయి బలహీనపడుతున్న సందర్భంలో కోట్ల మంది ఉన్నటువంటి సాయి భక్తులు సనాతన ధర్మంలో సనాతన దైవారాధనలు చేసుకుంటూ హిందువులతో కలిసి ప్రయాణం చేస్తున్న వారిని అంతలా బాధ పెట్టడం అనేది హిందూ సమాజానికి
మతానికి మంచిది కాదు అని మీకు హితవచనం ఎవరు పలకల, తమాషా చూస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ స్వామీజీ గారి తరపున వస్తున్నటువంటి ప్రశ్నలకు కావచ్చు, వారు మాట్లాడుతున్న విధానానికి కావచ్చు, మీ తరపున ఉన్న వాళ్ళందరూ చాలా బాధపడుతున్నారు. కానీ ఏమి చేయలేరు, ఏమి చేయలేని పరిస్థితి. కారణం మీరు, మొట్టమొదట మంట పెట్టింది మీరు. చెప్తున్నాను కదా, ఆయన తరపున ఉన్న శిష్యులు వాళ్ళు మాట్లాడుతూనే ఇలా ఉంది. సమాజంలో ఉన్నటువంటి కోట్ల మంది సాయి భక్తులు, అన్ని వర్గాల వారు మాట్లాడడం మొదలు పెడితే, సమాజంలోకి ముందుకు వస్తే మన పరువును మనమే తీసుకున్నట్టు అవుతుంది. మన శంకరాచార్యుల వారిని, మన శంకరాచార్యులు స్థాపించిన గౌరవనీయులైన గొప్ప పీఠాల యొక్క గౌరవాన్ని బయటికి తీసుకొచ్చినట్టు అవుతుంది. అది కరెక్ట్ కాదు. శంకరాచార్యులు వారన్నా, వారు స్థాపించిన పీఠాలన్నా మొత్తం భారతదేశానికి, హైందవ సోదరులందరికీ కూడా ఎంతో గౌరవనీయమైనవి, పూజనీయమైనవి. వాటి పరువుని ఎవరు తీసినా తప్పే, వాటిని ఎవరు చులకనగా మాట్లాడినా తప్పే. కానీ అలా చులకనగా మాట్లాడే పరిస్థితులు తెచ్చిన వాళ్ళది ఇంకా పెద్ద తప్పు అవుతుంది. ఎప్పటికైనా దానికి కారణం బాబా గారిని ఎలా పడితే అలా విమర్శిస్తూ వీడియోలు చేసిన వాళ్ళది అవుతుంది. చివరికి వారి దగ్గరికి వచ్చి ఆగిపోతుంది. సాయిరామ్.